సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: పుష్కరాల్లోపే పోలవరం, అవినీతే అసలు రోగం, న్యాయ వ్యవస్థలో అవినీతిని అరికట్టాలి, జగన్ సర్కార్లో విద్యార్థుల కిట్లు, గుడ్లు, చిక్కీల్లో 1000 కోట్ల రూపాయలు స్వాహా, ఒక్క సందేశం ప్రాణం పోసింది, గుంటూరులో మహిళ బ్రెయిన్ డెడ్, ఓలా ఊబర్కు పోటీగా సర్కారీ సహకార్ ట్యాక్సీ, తారెత్తిస్తున్న ఎండలు, 2000 అమెరికా వీసా అపాయింట్మెంట్ల రద్దు, లక్నో సూపర్ విజయం, రక్తపోటును అదుపులో ఉంచే సజ్జలు. ఈరోజు వార్తలను చూద్దాం. పుష్కరాల్లోపే పోలవరం. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసే విధంగా కార్యాచరణ రూపొందించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రానికి జీవనాడి అయిన ఈ ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రాజెక్టు నుంచి నీళ్లు విడుదల చేయకముందే నిర్వాసితులందరికీ పునరావాసం పూర్తి చేస్తామని, ఆ తర్వాతే ప్రాజెక్టును ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. గురువారం ఆయన క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించారు. తొలుత పనులను ఏరియల్ వ్యూ ద్వారా, తర్వాత ప్రత్యక్షంగా పరిశీలించారు. అధికారులు, కాంట్రాక్ట్ సంస్థలతో సమీక్ష జరిపారు. నిర్వాసితులతో ముఖాముఖి సమావేశమయ్యారు. విలేకరులతోనూ మాట్లాడారు. గోదావరి పుష్కరాలు 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు జరగనున్నాయి. ఆ ఏడాది డిసెంబర్ నాటికి పోలవరాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం తొలుత లక్ష్యంగా పెట్టుకుంది. అయితే పుష్కరాలు వచ్చేలోపే పూర్తి చేస్తామని సీఎం తాజాగా ప్రకటించారు. అవినీతే అసలు రోగం, న్యాయ వ్యవస్థలో అవినీతిని అరికట్టాలి. వివాదాస్పద ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసే విషయమై పునరాలోచిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా హామీ ఇచ్చినట్లు గురువారం సుప్రీంకోర్టు కొలీజియంతో సమావేశమైన న్యాయవాదులు చెప్పారు. అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ తివారీ సహా 6 హైకోర్టుల బార్ అసోసియేషన్ల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖన్నాతో పాటు కొలీజియం సభ్యులు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ అభయ్ యస్వోకా, జస్టిస్ విక్రయనాథ్లు బార్ అసోసియేషన్ల ప్రతినిధులతో సమావేశమై మాట్లాడారు. న్యాయమూర్తి అధికార నివాస ప్రాంగణంలో నగదు దొరికిన విషయమై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు కోరారు. తాము లిఖితపూర్వకంగా కోరిన అన్ని అంశాలపై చట్టం పరిధిలో చర్యలు తీసుకుంటామని కొలీజియం హామీ ఇచ్చినట్లు అనిల్ తివారీ వెల్లడించారు. ఢిల్లీ హైకోర్టులో విధుల నుంచి తప్పించిన తర్వాత జస్టిస్ వర్మను పేరెంట్ కోర్టుకు పంపడం సాధారణ విషయమేనని, అక్కడేమీ ఆయనకు విధులు అప్పగించరని సీజే తమకు చెప్పారన్నారు. అలహాబాద్ బార్ సమ్మె విరమించే విషయమై ప్రశ్నించగా అందరం కలిసి కూర్చుని చర్చించుకుని నిర్ణయం తీసుకుంటామని అనిల్ తివారీ తెలిపారు. అన్ని రాష్ట్రాల హైకోర్టుల బార్ అసోసియేషన్లు అలహాబాద్ హైకోర్టు బార్కు మద్దతు తెలిపాయన్నారు. కొలీజియంతో సమావేశంలో ప్రధానంగా న్యాయ వ్యవస్థలో అవినీతి గురించి చర్చించామన్నారు. జస్టిస్ వర్మ వ్యవహారం వ్యవస్థకు పట్టిన రోగానికి ఒక సంకేతం మాత్రమేనని, ఒక్క వర్మ కేసుకు పరిమితం కాకుండా మొత్తం న్యాయ వ్యవస్థలో అవినీతిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. జగన్ సర్కార్లో విద్యార్థుల కిట్లు, గుడ్లు, చిక్కీల్లో 1000 కోట్ల రూపాయలు స్వాహా. 1 కాదు 2 కాదు, ఏకంగా 1000 కోట్ల రూపాయలు జగన్ ప్రభుత్వంలో విద్యార్థుల కిట్లు, చిక్కీలు, గుడ్లు, మరుగుదొడ్ల నిర్వహణ, కెమికల్స్ తదితర వస్తువుల కొనుగోలులో జరిగిన దోపిడీ ఇది. ధరలు పెంచి కాంట్రాక్టులు ఇవ్వడం, వారి నుంచి కమిషన్లు దండుకోవడం 5 ఏళ్లు ఇదే వరుస. కూటమి ప్రభుత్వం వచ్చాక కమిషన్ల పర్వానికి అడ్డుకట్ట వేసింది. విద్యార్థులకు నాణ్యమైన వస్తువులు పంపిణీ చేస్తూనే అధిక ధరలు తగ్గించి ప్రజల సొమ్మును ఆదా చేస్తోంది. విద్యార్థుల కిట్లలోనే వచ్చే విద్యా సంవత్సరానికి 64 కోట్ల రూపాయలు ఆదా కాగా, ఇప్పుడు చిక్కీల్లోనూ 63 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. మరోవైపు పాఠశాలలు, అంగన్వాడీలకు సరఫరా చేసే గుడ్ల రవాణాలోనూ భారీగా నిధులు మిగలనున్నాయి. మరుగుదొడ్ల నిర్వహణ కోసం కొనుగోలు చేసే కెమికల్స్లోనూ భారీగా నిధులు ఆదా కానున్నాయి. దీంతో ఒక ఏడాదికి 200 కోట్ల రూపాయలు మిగిలే పరిస్థితి ఏర్పడింది. ఈ లెక్కన 5 ఏళ్లలో 1000 కోట్ల రూపాయలు మిగలనున్నాయి. అంటే గత ప్రభుత్వం
ఆ 1000 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించినట్లు స్పష్టమవుతోంది. ఒక్క సందేశం ప్రాణం పోసింది. గుంటూరులో మహిళ బ్రెయిన్ డెడ్. ఒక్క సందేశం ఒక కుటుంబం ఆశయాన్ని, మరో కుటుంబం అవసరాన్ని తీర్చింది. అవయవ దానానికి సంబంధించిన సందేశం అందుకున్న మంత్రి నారా లోకేష్ దాని ప్రాధాన్యాన్ని గుర్తించి సత్వరమే సొంత ఖర్చుతో విమానాన్ని ఏర్పాటు చేసి అవయవ దానానికి తన వంతు సహకారం అందించారు. గుంటూరుకు చెందిన చెరుకూరి సుష్మా తీవ్ర అనారోగ్యంతో ఈ నెల 23న గుంటూరులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్లో చేరారు. ఆమె గురువారం బ్రెయిన్ డెడ్ అయ్యారు. జీవోత్సవంలా మారిన తమ ఇంటి వెలుగు సుష్మా మరణాన్ని సజీవం చేయడానికి కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఆమె అవయవాలను దానం చేస్తామని రమేష్ హాస్పిటల్స్ వైద్యులకు తెలిపారు. వారు వెంటనే అవయవాలు తరలించి మరికొందరికి ప్రాణదానం చేసే అవకాశం కల్పించాలని కోరుతూ మంత్రి లోకేష్కు మెసేజ్ పంపారు. దీనిపై 12 నిమిషాల్లోనే స్పందించిన మంత్రి బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి గుండె తరలింపు కోసం ప్రత్యేక విమానాన్ని సొంత ఖర్చుతో ఏర్పాటు చేయడంతో పాటు తిరుపతి ఆసుపత్రికి చేరే వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసేలా సంబంధిత అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేశారు. గురువారం సాయంత్రం గుంటూరు నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు రోడ్డు మార్గంలో గుండెను తరలించి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేర్చారు. అక్కడి నుంచి రాత్రి 9:59 తిరుపతిలోని శ్రీ పద్మావతి హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధికి చికిత్స పొందుతున్న తెనాలికి చెందిన 53 ఏళ్ల వ్యక్తికి దాన్ని అమర్చేందుకు వైద్యులు వెంటనే గుండె మార్పిడి శస్త్రచికిత్సను ప్రారంభించారు. మంత్రిగా ఎంత బిజీగా ఉన్నా మానవత్వంతో స్పందించి సొంత ఖర్చులతో ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడమే కాకుండా గ్రీన్ ఛానల్కు మార్గం సుగమం చేసిన లోకేష్కు ఇరువురి కుటుంబ సభ్యులు, రమేష్ హాస్పిటల్స్ వైద్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఓలా, ఊబర్కు పోటీగా సర్కారీ సాకార్ ట్యాక్సీ. ఓలా, ఊబర్ వంటి అగ్రిగేటర్ల కమిషన్లు, ఛార్జీల బాధుడితో విసిగిపోతున్న ప్రయాణికులకు, ఆటో, క్యాబ్ డ్రైవర్లకు కేంద్ర ఉపశమనం కలిగించేలా సాకార్ ట్యాక్సీ సర్వీస్ను కేంద్రం త్వరలో అందుబాటులోకి తేనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం లోక్సభలో దీని గురించి ప్రకటించారు. ఈ విధానంలో భాగంగా స్థానిక సహకార సంఘాలే అగ్రిగేటర్ల పాత్ర పోషిస్తాయి. బైకులు, ఆటోలు, క్యాబ్లు ఉన్నవారు సహకార సంఘాల వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధాని మోదీ ఎప్పుడూ పేర్కొనే సాకార్ సే సమృద్ధి విధానంలో భాగంగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు అమిత్ షా వెల్లడించారు. ఠారెత్తిస్తున్న ఎండలు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో గురువారం ఎండ, వడగాల్పుల తీవ్రత కొనసాగింది. ప్రకాశం జిల్లా నందనమారేళ్లలో 42.4, నెల్లూరు జిల్లా కొమ్మిపాడిలో 42.2, కడప జిల్లా ఒంటిమిట్లలో 42.1, కర్నూలులో 41.7, మన్యం జిల్లా సీతంపేటలో 41.4, తిరుపతి జిల్లా రేణిగుంటలో 41.3, చిత్తూరు జిల్లా కొత్తపల్లి, నంద్యాల జిల్లా రుద్రవరంలో 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలోని 89 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వేస్తాయని, శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు 208 మండలాల్లో మోస్తరు వడగాల్పులు ఉంటాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శనివారం 230 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. 2000 అమెరికా వీసా అపాయింట్మెంట్ల రద్దు. భారత్లో 2000 వీసా అపాయింట్మెంట్లను రద్దు చేస్తున్నట్లు అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది. బాట్ సాయంతో మోసపూరితంగా ఈ అపాయింట్మెంట్లను ఏజెంట్ బ్లాక్ చేసి విక్రయించడమే కారణమని ఎక్స్లో పేర్కొంది. బాట్స్ ద్వారా అక్రమంగా తీసుకున్న 2000 వీసా అపాయింట్మెంట్లను భారత్లోని కాన్సులర్ బృందం రద్దు చేస్తోంది. మా షెడ్యూలింగ్ విధానాలను ప్రభావితం చేసే ఏజెంట్లు, ఫిక్సోర్లను ఏమాత్రం సహించం. ఈ అపాయింట్మెంట్లను రద్దు చేయడంతో పాటు అనుబంధ ఖాతాలకు షెడ్యూలింగ్ అధికారాలను సస్పెండ్ చేస్తున్నాం. మోసాల నిర్మూలనకు మా ప్రయత్నాలు కొనసాగుతాయి అని పేర్కొంది. లక్నో సూపర్ విజయం. ప్రత్యర్థి జట్లపై విరుచుకుపడే సన్రైజర్స్ హైదరాబాద్కు సొంత మైదానంలో షాక్ తగిలింది. రాజస్థాన్తో మ్యాచ్లో 286 రన్స్ చేసిన జోష్లో ఉన్న ఆ జట్టును లక్నో సూపర్ జైంట్స్ నేలకు దించింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ షో కనబర్చిన లక్నో 5 వికెట్ల తేడాతో గెలిచింది. పేసర్ శార్దుల్ ఠాకూర్ 4 వికెట్లతో అదరగొట్టగా బ్యాటింగ్లో నికోలస్ పురన్
26 బంతుల్లో 6 ఫోర్లు 6 సిక్సర్లతో అవకాశమే హద్దుగా చెలరేగారు. ముందుగా సన్రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులు చేసింది. హెడ్ 28 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్సర్లతో 47. అనికేత్ 13 బంతుల్లో 5 సిక్సర్లతో 36. నితీష్ 28 బంతుల్లో 2 ఫోర్లతో 32. క్లాసెన్ 17 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్స్తో 26 రాణించారు. ఛేదనలో లక్నో 16.1 ఓవర్లలోనే 5 వికెట్లకు 193 పరుగులు చేసి గెలిచింది. మార్ష్ సమద్ ఆకట్టుకున్నారు. కమిన్స్కు 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా శార్దుల్ ఠాకూర్ నిలిచారు. రక్తపోటుని అదుపులో ఉంచే సజ్జలు. ఏ వయసు వారికైనా సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే చిరుధాన్యాల్లో సజ్జలు ప్రధానమైనవి. తరచూ సజ్జలు తినడం వల్ల వీటిలోని పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు రక్తపోటుని నిరోధిస్తాయి. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తాయి. సజ్జలతో తయారు చేసిన ఆహార పదార్థాలను తిన్నప్పుడు వాటిలో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వల్ల ఎక్కువ సమయం కడుపు నిండిన భావన ఉంటుంది. ఇవి నిదానంగా జీర్ణమవడం వల్ల తొందరగా ఆకలి అనిపించదు. తద్వారా శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. ఇవి మధుమేహ రోగులకు అమృతంలా పనిచేస్తాయి. వీటిల్లోని పీచు పదార్థం ప్రీబయోటిక్లా పనిచేసి జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. సజ్జలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి కావలసిన విటమిన్లు, మినరల్స్ అంది రక్తహీనత, అధిక కొవ్వు వల్ల తలెత్తే సమస్యలను నియంత్రిస్తాయి. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ శాతాన్ని పెంచి కార్డియోవాస్కులర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఆస్మా తదితర వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. సజ్జల నుంచి లభించే బి విటమిన్లు కండరాలను దృఢంగా ఉంచుతాయి. శీతాకాలంలో వచ్చే కీళ్ల సమస్యలు, బోలు ఎముకల వ్యాధిని నివారిస్తాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఉగాది, రంజాన్ సెలవు రోజుల్లోనూ రిజిస్ట్రేషన్లు. ఈ నెల 30న ఉగాది, 31న రంజాన్ సెలవులు అయినప్పటికీ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయి. కందుకూరి పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం. కందుకూరి వీరేశలింగం పంతులు 177వ జయంతి సందర్భంగా కళాకారులకు రాష్ట్ర స్థాయిలో విశిష్ట పురస్కారాలు అందజేస్తున్నట్లు రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఎండీ హిమాంశు శుక్లా తెలిపారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్పై అవగాహన. వచ్చే నెల 2వ వారంలో ఇంటింటా ప్రచారం. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ మనమిత్ర కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సేవలన్నింటినీ వాట్సాప్లోనే అందిస్తోంది. రీతికకు రజతం. ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ మహిళల విభాగంలో తొలి రోజు భారత్ అదరగొట్టింది. గురువారం జరిగిన పోటీల్లో మనోళ్లు ఓ రజతం, 2 కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. మహిళల 76 కిలోల విభాగంలో రీతికా హూడా రజతం, 59 కేజీల కేటగిరీలో ముస్కాన్, 68 కిలోల విభాగంలో మాన్సీ లోథర్ కాంస్యాలు దక్కించుకున్నారు. గ్రూప్ బిలో భారత్ ఏఎఫ్సి మహిళల ఆసియా కప్ ఫుట్బాల్ క్వాలిఫైయర్స్లో భారత జట్టు గ్రూప్ బిలో చోటు దక్కించుకుంది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.